కేవలం 15 నిమిషాల్లో ఘోర విషాదం. కొద్దిసేపట్లోనే పదుల సంఖ్యలో ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. గాఢ నిద్రలోంచే కొందరు మృత్యు కీలల్లో మండిపోయారు. ఆత్మబంధువులు కళ్ల ముందే సజీవ దహనమైపోతూ ఉంటే ప్రాణాలతో బయటపడ్డవారు గుండెల నిండా విషాదం నింపుకుని రోదిస్తూ ఉండిపోయారు. కొన్ని నిమిషాల కాలమే కాలనాగై ప్రయాణికులను కాటేసింది. ఏం జరిగిందో తెలుసుకునే లోపే అంతా బూడిదైపోయింది. పటాన్ చెరువులో రాత్రి 9:30 బస్సు బయలుదేరింది. నగరంలోని వివిధ స్టేజీల్లో ప్రయాణికులను ఎక్కించుకుని బెంగళూరు వైపు దూసుకుపోయింది. నగరం వీడిన తరువాత ప్రయాణికులు ఒకరొకరుగా నిద్రలోకి జారుకున్నారు. అర్ధరాత్రి 12:30 ప్రాంతంలో చివరిసారి వాష్రూమ్ బ్రేక్ కోసం ఆగింది. కొంతమంది బస్సు దిగి రీఫ్రెష్ అయ్యి తిరిగి బస్సెక్కారు. బస్సు మితిమీరిన వేగంతో దూసుకుపోయింది. తెల్లవారుజామున 2:14 ప్రాంతంలో బస్సు టోల్గేట్ దాటింది. టోల్గేట్ దాటిన తరువాత తిరిగి బస్సును ర్యాష్గా డ్రైవ్ చేసుకుపోయాడు డ్రైవర్. అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. టోల్గేట్ దాటిన 16 నిమిషాలకే బస్సు కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్న టేకూరు ఉల్లిందకొండ క్రాస్ చేరుకుంది. 2:30 ప్రాంతంలో బస్సు ఓ బైక్ను ఢీకొంది. బైక్ను ఢీకొన్న తరువాత కూడా డ్రైవర్ బస్సును ఆపలేదు. దాదాపు 300 మీటర్ల దాకా బైక్ను ఈడ్చుకుంటూ వెళ్లిపోయింది బస్సు. బస్సు కింది భాగంలో ఉన్న బైక్ ఇంజన్ వద్ద ఉన్న పైప్ పగిలి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే డ్రైవర్లు మంటలు ఆపేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికి మెజారిటీ ప్రయాణికులు గాఢ నిద్రలోనే ఉన్నారు. బస్సు ఆగి గందరగోళంగా ఉండడంతో కొందరు ప్రయాణికులు నిద్రలేచి చూసేసరికి మంటలు కనిపించాయి. డ్రైవర్, కొందరు ప్రయాణికులు ఎమర్జెన్సీ డోర్ బద్దలు కొట్టుకుని బయటపడ్డారు. డ్రైవర్ క్యాబిన్ వైపు ఉన్న డోర్తో పాటు ఎమర్జెన్సీ డోర్ జామ్ అయిపోయింది. అయితే నిద్రలో ఉన్నవారు బస్సులో ఇరుక్కుపోయారు. చూస్తూ ఉండగానే మంటలు బస్సంతా వ్యాపించాయి. ఎటూ తప్పించుకునే వీలు లేకపోయింది. దట్టమైన పొగ బస్సంతా వ్యాపించడంతో ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఎమర్జెన్సీ గేటు నుండి బయటపడ్డ ప్రయాణికులు బస్సులోనే ఇరుక్కుపోయిన తమ బంధువులను కాపాడుకునే పరిస్థితి లేక కృంగిపోయారు. గుండెలు పగిలేలా రోదిస్తూ ఉండిపోయారు. మంటల్లో చిక్కుకున్న ప్రయాణికుల పెడబొబ్బలతో, ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా భయానకంగా మారిపోయింది. చిన్నపిల్లలు, మహిళలు నిస్సహాయంగా మంటలకు ఆహుతైపోయారు. ఎన్నో కలలను వెంటబెట్టుకుని బెంగళూరు వెళుతోన్న వారు తమ కలలతో పాటు సజీవ దహనమైపోయారు. బస్సులో ఉన్న తమ బంధువులను కాపాడాలంటూ బయటపడ్డ ప్రయాణికులు బిగ్గరగా కేకలు పెట్టారు. రోదనలతో అంతటా విషాద ఛాయలు అలుముకున్నాయి. 2:30 ప్రాంతంలో ప్రమాదం జరిగితే 2:45 అంతా అయిపోయింది. పదుల సంఖ్యలో ప్రాణాలు కాలి బూడిదైపోయాయి. మృతదేహాలు గుర్తుపట్టడానికి కూడా వీల్లేనంతగా మాడి మసైపోయాయి. బస్సు మంటల్లో చిక్కుకుని ఉండడాన్ని అటుగా తమ వాహనంలో వస్తోన్న ఓ మహిళ గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. 3 గంటల ప్రాంతంలో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందింది. మరోవైపు పోలీసులు రంగంలోకి దిగారు. కొద్దిసేపటి క్రితం అందరూ ప్రశాంతంగా నిద్రపోతున్నారు. ఓ 4 గంటల క్రితం చక్కగా కబుర్లు చెప్పుకుంటూ, తుళ్ళుతూ, నవ్వుతూ గడిపారు. మర్నాడు అనుకున్న కార్యక్రమాలను తలుచుకుంటూ కాలక్షేపం చేశారు. కాని అవేవీ చెయ్యకుండానే తాము కానరాని లోకాలకు వెళ్లిపోతున్నామని చనిపోయిన వారిలో ఎవ్వరూ ఊహించలేదు. తమకి రేపన్నదే ఇక లేనే లేదని వారికి తెలీదు పాపం. తమ జీవితాలు, తమ కలలు శాశ్వతంగా ఈ బస్సులోనే అగ్ని సమాధి అయిపోతున్నాయని వారికి తెలీనే తెలీదు. బంధువులకు తామొక విషాద జ్ఞాపకంగా మిగిలిపోతామని తెలీదు. అందమైన రేపటిని అందంగా ఊహించుకుంటూనే అందరూ ప్రయాణించారు. అదే తమ అంతిమ యాత్ర అవుతుందని వారికి ఎలా తెలుస్తుంది? ట్రావెల్స్ వ్యాపారుల ధనాశ, ప్రయాణికుల భద్రత పట్ల వారిలో ఉన్న నిర్లక్ష్యం తమకు నిండు 100 నిండిపోయేలా చేస్తాయని వారికి తెలియదంటే తెలియదు. ఘోర విషాదం కాలమే కాలనాగయింది. అది నిండు ప్రాణాలను బూడిద చేసేసింది. బంధాలు, మమతలు, ఆప్యాయతలను తమతో పాటే పట్టుకుపోయింది. అంతా కొద్ది నిమిషాల్లోనే, కేవలం కొద్ది నిమిషాల్లోనే
అంతా విగత జీవులైపోయారు. తమ జీవన ప్రస్థానాలకు వీలునామా రాసేసుకున్నారు. మరణ వాంగ్మూలం ఇవ్వకుండానే మృత్యు కుహరంలోకి జారుకున్నారు. వ్యవస్థలోని వైఫల్యాలు, ఉదాసీనతల పాపమా అని పదుల సంఖ్యలో ప్రాణాలు గాల్లో మండిపోయాయి. ట్రావెల్స్ వ్యాపారులకు ఇది ఒక యాక్సిడెంట్ మాత్రమే. కానీ మృతుల బంధువులకు మాత్రం ఇది తీరని విషాదం, జీవితకాలపు భయానక జ్ఞాపకం.